గుడ్ ఈవినింగ్ అండి. ఇదేంటో తెలుసా? తోటకూర అండి. తోటకూర మనం పప్పు చూసింటాము, ఉల్లిగడ్డ వేసి కూర చేసుకుంటాము, బజ్జీలు కూడా చేసుకుంటాం, పప్పులో పెట్టుకుంటాం. కానీ పొడి చేసుకున్నామా ఎప్పుడన్నా? లేదు కదా. నేను చేసి చూపిస్తా ఎలా వస్తుందో, తిన్నాక చెప్తానండి. చాలా చాలా టేస్టీ ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం చేయడము, చూపిస్తాను ఎలా వస్తుందో. ఓకేనా? ఒక 2 కట్టలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి ఆరబెట్టి మంచిగా ఆరాలి, తడి లేకుండా ఆరబెట్టాలి. నీడకు ఆరబెట్టుకున్న ఆకులు మాత్రమే తీసుకున్నా తోటకూర. ఇప్పుడు దీన్ని సన్నగా తరుగుకుంటాను. తోటకూర పొడికి ఏమేమి కావాలో చెప్తానండి. ఎల్లిపాయలు, మిరపకాయలు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, నువ్వులండి. నువ్వులన్నా వేసుకోవచ్చు, ఒట్టి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, పల్లి కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేసుకుంటే ఏమంటే స్మెల్ వస్తుంది. ఇదైతే 2 months ఉంటుందండి. మినపప్పు, కరివేపాకు, కొంచెం ధనియాలండి ఇలా కనిపిస్తున్నాయి. ఇవి కావాల్సిన పదార్థాలు. చింతపండు, కొంచెం చింతపండు. ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నా. ఒక 2 స్పూన్లేనండి ఆయిల్ పప్పులలో వేయించుకోవడానికి. శనగపప్పు, మినపప్పు వేసానండి. అయితే అన్నీ వేసుకొని వేయించుకున్నానండి. ధనియాలు కూడా వేసినాను, జీలకర్ర వేసినాను, నువ్వులు కూడా వేసినాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నా. అయితే ఇవి పప్పు వేగినాయి కదా, కరివేపాకు అయితే నేను ఇప్పుడైతే మిరపకాయలు వేస్తున్నానండి. అవి కూడా వేయించుకోవాలి. చింతపండు కూడా వేస్తున్నాం. చింతపండు కూడా తాడి లేకుండా వేగాలి. వేగిపోయినాయి కదా, తోటకూర వేయించుకుంటున్నాం. తోటకూర 2 కట్టల తోటకూర. హై ఫ్లేమ్లో పెట్టుకొని మంట పెద్దగా పెట్టుకొని వేయించుకోవాలండి. సన్నగా పెట్టుకుంటే మెత్తబడిపోతుంది, వేగదు అనమాట. కలుపుతూనే ఉండాలండి. తోటకూరని కలపకుండా అలాగే ఉన్నామనుకో మాడిపోతుంది. ఇదండి ఇలా ఒట్టిగా చూడండి. ఇలా అంటే కాలిపోతుంది. బాగా ఒట్టి క్రిస్పీగా సౌండ్ వస్తుంది కదా, క్రిస్పీగా అయిందండి. 3 కట్టలు తీసుకుంటే ఇంత అయింది. ఇక్కడైతే ఇవి మసాలాలు వేయించి పెట్టుకుని ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తాం, ఉప్పు వేసి. ఓకేనా? కొంచెం పసుపు కూడా వేస్తుంది. ఇట్లా తోటకూర కారం పొడి రెడీ అవుతుందండి. ఓకేనా? ఇటు చూడండి, నేనైతే కల్లుప్పు టేస్ట్కి తగినంత కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని వస్తాను. ఓకేనా? ఇది 2 months నిల్వ ఉంటుందండి. తోటకూర వేసుకొని పట్టుకుంటాం మిక్సీ. తోటకూర, వెల్లిపాయలు, ఇదండి వెల్లిపాయలు వేస్తున్నాం. ఓకేనా? రెడీ అండి. తోటకూర కారం పొడి రెడీ అండి. మన కరివేపాకు, మునగాకు అలా చేసుకున్నట్టు కొంచెం చల్లారినాక ఒక బాక్స్లో పోసి పెట్టుకుంటే 2 months అయినా నిల్వ ఉంటుంది. ఇక్కడ ఇల్లు ఓపెనింగ్ ఉంది, అందుకు సౌండ్ ఉంది. తోటకూర కారం పొడి రెడీ అండి. ఫస్ట్ టైం ఎవరు చూసిండారో అనుకుంటున్నా, ఎవరు చేసిండారేమో. తోటకూరతో మునగాకు పొడిలాగా, కరివేపాకు పొడిలాగా నేనైతే చేశానండి. ఎలా ఉందో తిని చూసి సూపర్ ఉందండి. చాలా మంచిగా ఉంది. బుడ్డలు కొబ్బరి ఎందుకు వేయలేదంటే స్మెల్ వస్తుంది అని చెప్పేసి చేయలేదు. బుడ్డలు మీ ఇష్టం, తొందరగా అయిపోతుంది అంటే వేసుకోవచ్చు. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్, సపోర్ట్ ఇవ్వండి.